ఇప్పుడు దేవుడికి తర్వాత వచ్చేసి ఆయన పిల్లలకు మధ్య వ్యక్తి ఎవరు? దేవుడికి దేవుడి పిల్లలమైన మనకు మధ్య వ్యక్తి ఎవరు? ఒక పాస్టర్కి విశ్వాసులకి మధ్య వ్యక్తి ఎవరు? పాస్టరా? లేదంటే సేవకునికి విశ్వాసులకి మధ్య వ్యక్తి రాజకీయ నాయకుడా? మనము ఈరోజు తెలుసుకోవాలంటే చాలామంది డౌట్గాను, చాలామంది రకరకాల ఆలోచనలతోనూ అందరూ కూడా ఉంటున్నారు. మనకు మరో నాయకుడు ఉన్నాడా? మన ప్రార్థన వినడానికి, మన చేసే క్రియలు దేవుడు చూడడానికి మరొక వ్యక్తి ఎవరు ఉన్నారు? దేవుడికి మనకి అసలు మధ్య వ్యక్తి ఎవరు? పాస్టర్ గారా అంటే పాస్టర్ గారు కానే కాదని బైబిల్ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. మనందరి దోషము నిమిత్తము, మనందరి పాపము నిమిత్తము మనకొక మధ్య వ్యక్తి, మరొక మన నాయకుడైనటువంటి సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనకు పాపము నిమిత్తము, శాపము నిమిత్తము మన సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్క దేవుడు దీని సంఘము అంతటిని కూడా నడిపిస్తున్నాడు. మనకు మధ్య వ్యక్తి ఎవరూ లేరిక. నాయకుడు మనకు మధ్య వ్యక్తి ఉండరు. క్రైస్తవంలో నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘము నిమిత్తము తన రక్తాన్ని చిందించి మనకు వెలకట్టాడనమాట. లేదంటే ఎక్కడున్నాం మనం? అసలుకి సంఘములో చేర్చబడేవారుమా? సంఘములో పాలు పంచుకునేవారుమా? సంఘములోకి చేర్చడానికి తన ప్రయత్నము, తన కష్టము చాలా గొప్పదండి. నిజంగా చూసారా, మనం ఈ స్థాయిలో సంఘములోకి రావడానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేసి తన సొంత ఆలోచనతో వచ్చేటువంటి సంఘము కొరకు ప్రాకులాడుతున్నారు అనేక జనములు, అనేక సంఘస్థులు. తన సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన భుజముల మీద మోసుకెళ్లకుండా నేటి క్రైస్తవము ఎటుపోతుంది? నేటి జనాభా విశ్వాసులు అందరూ కూడా కోట్ల కొలది మంది సంఘానికి శిరస్సు తన ప్రాణము పెట్టిన మన కొరకు మన నాయకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకు వెళుతున్నామా? లేదంటే సేవకులను మధ్యవర్తిగా పెట్టుకొని మనకి సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి తన ప్రాణాన్ని మనకు దారపోసిన యేసుక్రీస్తు ప్రభువారిని మర్చిపోతే ఎట్లాగా అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నువ్వు పాస్టర్వైనా, విశ్వాసువైనా, లేదంటే నాయకుడివైనా, లేదంటే ఇంకా ఎవరైనా సరే, ఎవరు ఎందులో ఉన్నా సరే, నువ్వు తక్కువ ఉన్నా, నీ కులం ఎక్కువ ఉన్నా, లేదంటే నీ ఎక్కువ మంచి హోదా ఉన్నా, అది నీవు ఎవరివైనా సరే, అందరిలో కన్నా ఎవరైనా సరే, విశ్వాస అయినా, పాస్టర్ అయినా, ఎవరికైనా శిరస్సు మధ్య వ్యక్తి ఎవరు అంటే ఒక పాస్టర్ కాదు, నాయకుడు కాదు. మన కొరకు, మన నిమిత్తము ఆయన సంఘానికి అయినటువంటి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారే మనలో నాయకుడుగా ఉన్నాడు. విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. కాబట్టి ఆయన విశ్వాసము ద్వారాను, ఆయన కృపచేతను మనందరి మీదను ఉంచాడు. కాబట్టి సంఘంలోకి చేర్చబడ్డాము. అక్కడ మనము చూసుకున్నట్లయితే కృపచేతనే రక్షించబడ్డాము. అందరి నిమిత్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. కాబట్టి సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనకు లోకరక్షకుడు, నాయకుడు, మధ్యవర్తి. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక 4:16లో కృపచేతనే రక్షించబడ్డాము. తర్వాత ఎఫెసీ 4:17లో కూడా అందరి మీద అభిషేకము ఉందని, ఇదిగో అందరూ కూడా క్రీస్తునందు, సంఘమందు కూడా ఎక్కువైనా తక్కువైనా, అదైనా ఇదైనా, పెద్ద హోదా ఉన్న పెద్ద సేవకుడు అయినా క్రీస్తునందు అందరూ కూడా క్రీస్తు కృపచేతనే అందరూ కూడా సమానమే. అందరూ కూడా
క్రీస్తునందు సమానులే. కాబట్టి నువ్వు ఎక్కువ తక్కువ అనే విభేదము డినామినేషన్ ఏది లేకుండా మనందరి నిమిత్తము కూడా ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి నేడు మనందరికీ కూడా తన సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘములో చేర్చబడటానికి గొప్ప త్యాగము చేశాడు. కాబట్టి ఆ త్యాగశీనుడు, త్యాగమూర్తి దేవుడు సంఘము నిమిత్తము తన రక్తము చిందించాడు. కాబట్టి ఆయన ప్రేమను మరొక నిత్యము స్తుతించి గణపరిచేవారుగా మనందరము ఉందుముగాక.